హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పునీత్స్ వరల్డ్. మేము ఇప్పుడే రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాము ఇక్కడ. సో వెళ్ళే దారిలో మనకు అక్కడ నందీశ్వరుడు కనిపిస్తాడు. సో వెహికల్ అక్కడ సైడ్కి పార్క్ చేసాము. పార్క్ చేసి కొంచెం ఫొటోస్ ఇలా దిగుదామని చెప్పేసి వెళ్తున్నాము అక్కడికి. మనకు అక్కడ నందీశ్వరుడు దగ్గర వెళ్ళడానికి అలో ఉంది పైన. సో అక్కడ దగ్గర వరకు వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా అక్కడ చాలామంది అట్లా రాళ్ళు అవి పెట్టారు. ఎందుకంటే అట్లాగా రాళ్ళు పెడితే మనకి ఒక మంచి బిల్డింగ్ కట్టుకుంటామనేసి వాళ్ళ నమ్మకం. సో అక్కడి నుంచి రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. మనం లాస్ట్లో శిఖరం చూసుకుందామని చెప్పేసి ఇక్కడ స్టాప్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు శిఖరేశ్వరంకి వెళ్తున్నాం మనం. శిఖరేశ్వరికి బై స్టెప్స్ వెళ్ళొచ్చు, ఇక్కడ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ వెహికల్ నుంచి వెళ్ళే దారిలో వెళ్తున్నాము. చూసారు కదా మనకి ఇక్కడ ఇది బై వెహికల్ వెళ్ళే రోడ్. ఇది పార్క్ చేసుకోవడానికి చాలా స్పేస్ ఉంది ఇక్కడ. ఈ శిఖరం మనకి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి అంటే మెయిన్ టెంపుల్కి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ శిఖరేశ్వరం వాస్తవంగా ఒక కొండ శిఖరం. ఈ శేషర పర్వత శిఖరాల్లో ఇది అతి ఎత్తైన పర్వత శిఖరం. ఈ శ్రీశైల శిఖరంలో కొలువు తీరిన వీరశంకరుడు స్వామి మనకి శిఖరేశ్వరుడుగా ప్రసిద్ధయ్యాడు. శిఖరేశ్వరం గురించి మనకి స్థల పురాణం ఏం చెప్తుందంటే, శ్రీశైల శిఖరం దృశ్యం పునర్జన్మన విద్యతే. అంటే ఈ శ్రీశైల శిఖర దర్శనం మాత్రాన పునర్జన్మ ఉండదు అని, అంటే ఎలాంటి పాపాలైనా సరే ఈ జన్మలను తొలగిపోయి మనకి పునర్జన్మ ఉండదు అనే అర్థం. సో వెహికల్ అక్కడ పార్క్ చేసి ఇంకా నడుచుకుంటూ పైకి వెళ్తున్నాము. రోడ్ చాలా స్లాంట్గా ఉంటుంది, పైకి ఉంటుంది. అక్కడ పునీత్ ఒక్కడే నడుస్తున్నాడు. అక్కడ ఎంత ఫన్నీగా నడుస్తున్నాడు పునీత్, చూడండి అక్కడ. సో రోడ్ అంతా ఇలా ఉంటుంది మనకి పైకి వెళ్ళే వరకు. మనం పైకి వెళ్ళాక స్టెప్స్ కూడా ఉంటాయి ఇక్కడి నుంచి. మనం ఇక్కడి నుంచి స్టెప్స్ ఆల్మోస్ట్ 43-50 అలా ఉంటాయి స్టెప్స్ మనకి. మనం వెళ్ళాలంటే అక్కడికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పర్ హెడ్ 20 రూపీస్ ఉంటుంది టికెట్. అక్కడ కింద శివుడు ఉంటాడు, పైన శిఖరం ఉంటుంది. పైనుంచి వ్యూ చాలా బాగుంది. సో మేము ఈవినింగ్ టైమ్స్ వెళ్ళాం కాబట్టి ఇంకా చాలా బాగుంది వ్యూ అక్కడ. మనకు కనిపిస్తుంది కదా అక్కడే. సో మనం ఇప్పుడు శిఖరానికి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. ఇక్కడ ఏం చేస్తున్నారంటే బైనాకులర్లో చూస్తున్నారు అందరూ. ఇక్కడ బైనాకులర్ చూడడానికి మనకి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పర్ హెడ్ 10 రూపీస్ చూపిస్తారు. మనం అక్కడ బైనాకులర్లో స్వామివారి గోపురాన్ని చూస్తాము. సో అదే గోపురాన్ని మన నందీశ్వరుని అక్కడ చూస్తున్నారు కదా, నందీశ్వరుని దగ్గర. సో ఇక్కడ బైనాకులర్లో చూస్తున్నారు అందరూ. ఆ పునీత్ కూడా చూస్తున్నాడు. బైనాకులర్ మాత్రం చాలా క్లియర్గా అనిపిస్తుంది మనకి అక్కడ గోపురం. ఇక్కడ మా పునీత్ కూడా చూస్తా అంటుంటే చూపిస్తున్నాను.
చూసారు కదా, అదే నందీశ్వరుడు శిఖరం. సో అక్కడి నుంచి మనకి గోపురాన్ని చూడాలి, మెయిన్ టెంపుల్ గోపురాన్ని చూడాలి. అలా కనిపిస్తే మనకి పునర్జన్మ ఉండదు, మన పాపాలన్నీ పోతాయని చెప్పేసి అంటారు. సో అక్కడ చూస్తున్నాము. ప్రధానాలయానికి పైభాగంలో ఒక రోలు ఉంది, దానిలో ఒక పొంతపై నంది ఉంది, కనిపిస్తుంది కదా అదే నంది. ఆ కింద ఉండేది రోలు. భక్తులు ఆలయ పైభాగానికి వెళ్ళి అక్కడ రోడ్లపై నువ్వులు పోసి గిరగిరా తిప్పి దానిపైన ఉన్న నంది కొమ్ములపై కుడి చేతి వేళ్ళను పట్టుకొని ఎడమ చేతి వైపు గల శ్రీశైల ప్రధాన ఆలయాన్ని చూసేవారు. మనకి ఇక్కడ ప్రధాన ఆలయం అంటే గోపురం అన్నమాట. మనం బైనోస్కోప్లో గోపురం చూస్తాం కదా, అదే గోపురం ఇక్కడ కనిపిస్తుంది. పూర్వం భక్తులు ఇక శిఖరం దగ్గరకు వచ్చి శిఖరం పైన ఉన్న నందీశ్వరుని దగ్గర నువ్వులు పోసి ఆ నందీశ్వరుని గిరిగిరా తిప్పితే ఆ తిప్పిన తర్వాత వచ్చే నువ్వుల నూనెని కింద మనకి వీరశంకర స్వామి లింగం ఉంది కదా, అక్కడ లింగం పైన పడుతుందని పూర్వీకులు చెప్పేవారు. బట్ ఇప్పుడు ఇక్కడ అరిగిపోవడంతో రోలు మార్చడంతో మనకు రంధ్రం కూడా మాయమైపోయింది. బట్ అక్కడ పైన మనకి నందీశ్వరుడు ఉన్నాడు కానీ రోలు తిప్పడానికి అదంతా ఏం లేదు ఇప్పుడు. సో అక్కడి నుంచి కిందికి వచ్చాము. కిందికి వచ్చి మనకి స్వామివారి దర్శనం చేసుకుందామని చెప్పి కిందికి వచ్చాము. ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చాక ఇక్కడ బయట కొన్ని ఫొటోస్ దిగుతున్నాము. ఇక్కడ స్వామివారికి ఎదుగు కింద నందీశ్వరుడు ఉంటాడు. మా పునీత్ నందీశ్వరునికి చెవులో చెప్తా అని చెప్పేసి నందీశ్వరుని దగ్గర ఉన్నాడు. చెప్పమంటే అట్లా నందీశ్వరుని దగ్గర అట్లా పడుకుంటున్నాడు. సో అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మేము ఇంకా బ్యాక్ టు హోమ్. Thank you for watching this video. Like, share, comment and subscribe to our channel. Bye bye.